క్యాన్సర్ హీలర్ సెంటర్ ఏ న్యూ బిగినింగ్. నెక్స్ట్ కూడా ఏపీ నుంచి అందుతోంది అంబటి రాంబాబు అలియాస్ రాంబాంబు. కూటమి ప్రభుత్వంపై ఇప్పుడు బాంబులు పేల్చారు అంబటి రాంబాబు. ఇంతకు ఈ మాజీ మంత్రి ఎవరిని టార్గెట్ చేశారో ఒకసారి చూసేయండి. కూటమి పాలనలో అవినీతి పెరిగింది అన్న అంబటి రాంబాబు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్లపై సంచలన ఆరోపణలు చేశారు. కూటమి ఆదాయ వ్యయాలన్నీ లోకేషే చూసుకుంటున్నారన్న వైసీపీ నేత అధికారంలో ఉన్న పవన్ కళ్యాణ్కు ప్యాకేజీ అందుతుంది అన్నారు. వైసీపీ సీనియర్ నేత మాజీ మంత్రి అంబటి రాంబాబు కూటమి సర్కార్పై విరుచుకుపడ్డారు. విపక్షంలో ఉన్నప్పుడు ప్రజా సమస్యలపై ఊగిపోయిన పవన్ కళ్యాణ్ ఇప్పుడెందుకు సైలెంట్ గా ఉన్నారో తనకు తెలుసన్నారు. జన సైనికులకి చంద్రబాబు గారి కోపం రాదు, పవన్ కళ్యాణ్ గారి కోపం వచ్చి 2 చెప్పులు పైకి ఎత్తాడు. సదుపాయాలు బ్రహ్మాండంగా జరుగుతున్నాయి. సదుపాయాలు అంతకంటే పాత మాటే, ప్యాకేజీ బ్రహ్మాండంగా అందుతుంది. అన్ని సమయానికి అందుతుండడంతో పవన్ కళ్యాణ్ తన దగ్గర సత్తా లేదని చెప్తున్నారని విమర్శించారు మాజీ మంత్రి. ఏ నెలకు ఆ నెల ఎంత కావాలంటే అంత శుభ్రంగా డేట్ వారీగా అందుతుంది. అందువల్ల ఇక నాకు అనవసరం, నా దగ్గర సత్తా లేదు, తీసుకోవడం సేవ చేయడం, తీసుకోవడం సేవ చేయడం. ఇదే కార్యక్రమంలో పవన్ కళ్యాణ్ గారు ఉన్న డబ్బులన్నీ లెక్కేసుకునేది ఎవరు? కూటమి పాలనలో దందా బాధ్యతలన్నీ మంత్రి లోకేష్ చూసుకుంటున్నారని ఆరోపించారు అంబటి. మరి చంద్రబాబు నాయుడు ఇంకో మాట అన్నాడు, నీతి నిజాయితీ కలిగినటువంటి పరిపాలన. నేను ఎక్కడ తప్పు చేయను, ఈయన తప్పు చేయడు, మానేసేది తప్పు చేయటం, ఆయన వచ్చేది తప్పు చేయటం. ఎవరైనా మంగళగిరి ఆయన, లెక్కంతా ఆయనే, వసూళ్ళని ఆయనే, ట్రాన్స్ఫర్లకు ఆయనే. లెక్కలే కాదు పంపకాలు కూడా విద్యాశాఖ మంత్రే చూసుకుంటున్నారన్నారు వైసీపీ నేత. అన్ని కలెక్ట్ చేయటం, లెక్క చెప్పడం, పవన్ కళ్యాణ్ ప్యాకేజీ పంపడం, పవన్ కళ్యాణ్ ఏమో నాకు సత్తా లేదంటాం. ఇది స్టంట్. కూటమి అధికారంలోకి వచ్చాక 2 కుటుంబాల సంపదే పెరుగుతుందన్నారు అంబటి రాంబాబు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్ కుటుంబాలే బాగుపడుతున్నాయని ఆరోపించారు ఆయన. క్యాన్సర్ హీలర్ సెంటర్ ఏ న్యూ బిగినింగ్.